హాయ్ ఫ్రెండ్స్, మీరు డిప్లొమా ఆర్ డిగ్రీ చేస్తున్న వాళ్ళైతే, గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళకైతే మీకు ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఆర్గనైజేషన్ వచ్చేసి సిండిగో. ఇది కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి డాటా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో మీ జాబ్ రోల్ వచ్చేసి ఏంటంటే ప్రొడక్ట్ ఇమేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిండిగో గైడ్లైన్స్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడాలి. సో ఈ జాబ్ని ఏ విధంగా అప్లై చేయాలనేది వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి SYNDIGO సిండిగో అని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయండి. మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి, చాలా కిందికి రండి. ఇక్కడ మీకు కెరియర్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లోకి వస్తారు. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు జాబ్ ఓపెనింగ్స్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకు ఓపెన్ పొజిషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చాలా రకాల మనకు రిమోట్ జాబ్స్ ఉంటాయి. సో నేను చెప్పింది కాకుండా వేరే వాటిని కూడా మీరు అప్లై చేసుకోండి. నేను ఈ జాబ్ నోటిఫికేషన్ మెసేజ్లో చాలామంది వేరే రకాల నోటిఫికేషన్స్, వేరే రకాల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మెసేజ్ బాక్స్లో పెడుతున్నారు, వాటిని నమ్మకండి. ఈ జాబింగ్ హైరింగ్ ప్రాసెస్లో ఎవరన్నా మేము డబ్బులు పడితే కూడా నమ్మకండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. సో నేను ఇక్కడ క్వాలిటీ స్పెషలిస్ట్ కూడా రిమోట్ జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. సో నేను చెప్పింది ఏంటంటే డాటా క్యాప్చర్ అసోసియేట్ అనే రోల్ గురించి మీకు చెప్పాను. కంటెంట్ సర్వీసెస్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన జాబ్ రోల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ ఏ రిమోట్ రోల్. సో ఇది కంప్లీట్ రిమోట్ రోల్ కాబట్టి దీన్ని అప్లై చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే రివ్యూ ప్రొడక్ట్ ఇమేజెస్ అండ్ ఐడెంటిఫై ఇన్ఫర్మేషన్ రిక్వైర్ ఫర్ యాక్యురేట్ డేటా క్యాప్చర్ అని అనిపిస్తుందిగా, చూడండి. మీ జాబ్ రోల్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మీ స్కిల్స్ ఏముండాలో కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. వీ షుడ్ టాక్ ఇఫ్ దిస్ సౌండ్స్ లైక్ యూ అనగా స్ట్రాంగ్ రీడింగ్, కాంప్రహెన్సివ్ గ్రామర్, స్పెల్లింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. సో మీ స్కిల్స్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, చూసుకోండి. అండ్ మినిమం టైపింగ్ స్పీడ్ అయితే వాళ్ళు అడుగుతున్నారు 50 words per minute ఇన్ ఇంగ్లీష్లో ఉండాలంటున్నారు. సో ఇవన్నీ చూసుకోండి. కొంచెం కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ కనిపిస్తుంది, దాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత కొంచెం కిందికి వస్తే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఒక షార్ట్ లిస్ట్ అయితే వారు ఇంటర్వ్యూ తీసుకొని మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.